అందరికీ నమస్కారం. ఎస్బీఆర్ టాక్స్ ఛానల్ స్వాగతం. ఎలాంటి విద్యార్థులు లాంగ్ టర్మ్ కోచింగ్ తీసుకుంటే వాళ్ళకు నీట్లో కానీ జేఈ అంటే ఐఐటి ఎన్ఐటిలో కానీ సీట్లు వచ్చే అవకాశం ఉంది, మనం ఆలోచిద్దాం. మిత్రుల లాంగ్ టర్మ్ తీసుకోవడం మంచిదా చెడ్డది అనేది స్పష్టంగా ఆబ్జెక్టివ్ ఆన్సర్ మనం ఇవ్వలేం. ఇట్స్ సబ్జెక్టివ్ క్వశ్చన్. అంటే ఆయా వ్యక్తులను బట్టి ఆయా విద్యార్థులను బట్టి ఆధారపడి ఉంటుంది. కొందరికి చాలా అద్భుతమైనటువంటి ప్రయోజనాలు కలిగితే మరికొందరికి లాంగ్ టర్మ్ వల్ల పెద్దగా ఇంప్రూవ్మెంట్ కాక అనవసరంగా ఒక ఇయర్ని వేస్ట్ చేసుకోవడం జరుగుతుంది. కాబట్టి ఎలాంటి విద్యార్థులు లాంగ్ టర్మ్ తీసుకుంటే ప్రయోజనం, ఎలాంటి విద్యార్థులు లాంగ్ టర్మ్ తీసుకోవడం వల్ల నష్టం కలుగుతుంది అనే విషయాన్ని లోతుగా విశ్లేషించేటువంటి ప్రయత్నం చేద్దాం. ముందుగా ఎలాంటి విద్యార్థులు లాంగ్ టర్మ్ కోచింగ్ తీసుకోవాలని ఆలోచిస్తే ఒక 3-4 అంశాలు కనిపిస్తాయి. ఒకటి, విద్యార్థికి సామర్థ్యం ఉండి కష్టపడే తత్వం ఉండి వేరే అనేక ఇతర కారణాల వల్ల ఆశించిన పెర్ఫార్మెన్స్ రానప్పుడు లాంగ్ టర్మ్ తీసుకోవాలి. అంటే తప్పుడు కాలేజీలో చేరి ఉండొచ్చు, లేదా కాలేజీలో చేరిన తర్వాత కాలేజీలో లెక్చర్స్ వెళ్ళిపోవడం కానీ మంచి టీచ్ చేయకపోవడం కానీ ఉండొచ్చు, హోమ్ సిక్ అయి ఉండొచ్చు, హాస్టల్ అడ్జస్ట్ కాకపోవడం ఉండొచ్చు, హెల్త్ ఇష్యూస్ ఉండొచ్చు, కుటుంబ కారణాలు ఉండొచ్చు. అంటే ఎక్స్ ఫ్యాక్టర్స్ వల్ల, ఇతర కారణాల వల్ల విద్యార్థికి సామర్థ్యం ఉండి పెర్ఫార్మెన్స్ రాకపోవచ్చు, అంటే ఆశించిన విధంగా ఎగ్జామ్ రాకపోవచ్చు, మార్కులు ర్యాంకులు రాకపోవచ్చు. ఇలాంటి విద్యార్థులు లాంగ్ టర్మ్ తీసుకోవచ్చు. రెండవ విషయం, మంచి కాలేజ్ చేరారు, బాగానే టీచింగ్ జరిగింది, బాగానే చదివారు, కానీ ఆశించిన మార్కులు రాలేదు, సరిపోలేదు, శ్రమ సరిపోలేదు. ఈ 2 సంవత్సరాల్లో నేర్చుకున్న దాంతో సీట్ వచ్చేది దగ్గరకు వచ్చారు. మీరు 95కో 96కో 94కో రిజర్వేషన్ ఎవరైతే 90కి ఎక్కడికి వచ్చారు. ఇంకా కొంచెం కష్టపడితే పైకి ఇంకా మార్క్స్ ఇంప్రూవ్ అవుతాయి, పర్సెంటేజ్ ఇంప్రూవ్ అవుతాయి కూడా చేయవచ్చు. అన్నీ బాగున్నాయి, కానీ ఇంకా ఆశించినంత రాలేదు. కాబట్టి ఇంకొక 6 నెలలో 8 నెలలో బాగా ప్రిపేర్ అయితే ఇంకా బెరుగైంది వస్తే నమ్మకం ఉంటే మీరు లాంగ్ టర్మ్ తీసుకొచ్చి రెండవ విషయం. మూడవ విషయము, మీకు ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్ ఉన్నవాళ్ళు ఓ మోస్తరు వచ్చినా కూడా 70%, 80%, 85%, 70% వచ్చిన తర్వాత కూడా మనం ఇంప్రూవ్ కనీసం 85-90%కి వెళ్ళినా కూడా మంచి కాలేజ్ సీట్ వస్తుంది, వాళ్ళు కూడా తీసుకోవచ్చు. ఎందుకంటే 1 ఇయర్ తీసుకున్నా కూడా మీకు సీట్ వస్తే మీకు ఎంసెట్లో అయితే ఇన్కమ్ సర్టిఫికేట్ కూడా ఫీ కట్టాలి. కానీ ఎస్సీ ఎస్టీ వాళ్ళు ఐఐటి ఎన్ఐటీలో సీట్ వస్తే మీకు ఫ్రీ. కాబట్టి ఎస్సీ ఎస్టీ వాళ్ళు కొంచెం దూరం ఉన్నా కొంచెం కష్టపడతా అనేటువంటి నమ్మకం ఉంటే తీసుకోవచ్చు. మరి అదేవిధంగా ఇంకొక 1 ఇయర్ ఆ సస్టైన్ చేయాలి హార్డ్ వర్క్ను, ఆ ప్యాషన్ను, ఆ మెంటల్ ప్రెషర్ ఉంటుంది. మన క్లాస్మేట్స్ అందరూ ఎన్ఐటీలో చేరుతారు, ఐఐటీలో చేస్తారు, సిబిఐలో చేరుతారు, విఎన్ఆర్లో చేరుతారు, వాళ్ళ లైఫ్లో బీటెక్లు ఉంటారు, పెద్ద క్యాంపస్ ఫోటోలు పెడతారు, ఇన్స్టాగ్రామ్ ఉంటుంది. మనం ప్రెషర్ ఫీల్ కావచ్చు. కాబట్టి ఆ 1 ఇయర్ను ఆ స్పిరిట్ను సస్టైన్ చేసేటువంటి ఆ శక్తి ఉండాలి, చెదిరిపోకూడదు. ఇలాంటి వాళ్లకు లాంగ్ టర్ము తీసుకోవచ్చు. మరి ఎలాంటి వాళ్ళు లాంగ్ టర్మ్ తీసుకోకూడదు? ఇంతకుముందు చెప్పి రివర్స్గా అన్నీ బాగున్నాయి, బాగా చదివారు, బాగా మంచి కాలేజ్ చేరారు, బాగా టీచ్ చేస్తారు, అయినా మీకు 70-80% రాలేదు, చాలా దూరంగా ఉన్న సీట్ రావడానికి, వాళ్ళకి అనవసరం. టెన్షన్ పడేటువంటి పార్టీ ఉంటుంది, చాలా స్ట్రెస్ ఫీల్ అయ్యే వాళ్ళు ఉంటారు, వాళ్ళు తీసుకోకండి. అదేవిధంగా ఇంకొక 1 ఇయర్ ప్రిపేర్ కావాల్సినటువంటి ఓపిక, సహనము ఇది చాలా అవసరం ఉంటుంది. రేపు మళ్ళీ లాంగ్ టర్మ్కి వెళ్ళాక మా తక్కువ మార్క్ 100 మార్కులు రావచ్చు, 80 మార్కులు రావచ్చు, 70 మార్కులు వచ్చి 300 అయినా కూడా స్థిరంగా పనిచేసేటువంటి విధంగా ఉండాలి, మార్కులను చూసి చెదిరిపోకుండా ఉండాలి. సో అట్లా స్ట్రెస్ ఓపిక లేని వాళ్ళు లాంగ్ టర్మ్ తీసుకోవద్దు. సో ఎన్ఐటి ఐఐటి రాకపోయినప్పటికీ విట్లో మణిపాలను అమృతానో ఎంసెట్ మంచి కాలేజ్ వచ్చిన వాళ్ళు కూడా తీసుకోవచ్చు. అదేవిధంగా మీకు ఇదంతా ఎన్ఐటి అవుట్ అవసరం లేదు, నెక్స్ట్ వేవ్నో స్కాలారో ఇట్లాంటివో చేరిపోతున్నాను, మాకు అవసరం లేదు, మంచి స్కిల్ డెవలప్మెంట్ సీట్లతో సంబంధం లేదు, అక్కడ కష్టపడుతుంటే వాళ్ళు కూడా లాంగ్ టర్మ్ అవసరం లేదు. కాబట్టి ఎవరు లాంగ్ టర్మ్ తీసుకోవాలి, లాంగ్ టర్మ్ తీసుకుంటే స్పష్టం. ఈ వెయిట్లో లాంగ్ టర్మ్ తీసుకునే మంచి కోచింగ్స్ ఏంటి? శ్రీ చైతన్య నారాయణ గురించి మీకు తెలిసిందే, నా గురించి నేను మళ్ళీ చెప్పాల్సిన అవసరం లేదు, అది నేను పెద్దగా సజెస్ట్ చేయను. రెండోది ఫిడ్జీ ఉంది, లాంగ్ టర్మ్ ఇవ్వడం లేదు.
ఆకాష్ కొన్ని సెంటర్స్ బాగున్నాయని హాస్టల్ సరిగా లేదు. సో మార్డ్లెస్ వాళ్ళు ఒక బ్యాచ్ కొద్దిమంది తీసుకుంటుంటున్నారు. 9లో లాంగ్ టర్మ్ ఇస్తున్నారు. మెడికల్ కూడా మీకు దేనిలో ఇస్తున్నారు, మీకు సుచిత్ర బ్యాచ్లో మెడికల్ కూడా ఇస్తే ఓన్లీ 20 మందికి సింగిల్ బ్యాచ్ తీసుకుంటున్నారు. రెండవది సో జేఈ లాంగ్ టర్మ్ కూడా ఉంది. సుచిత్ర బ్యాచ్ ఉంటుంది. మరి కొన్ని జేఈ లేనట్టుంది, ఓన్లీ నీట్ ఉన్నట్టుంది. 9 వాళ్ళు ఇవ్వడం లేదు. నానో వాళ్ళు ఇస్తున్నారు, నీట్కి ఇస్తున్నారు, జేఈకి ఇస్తున్నారు. స్క్రీన్ మీద నేను నెంబర్కి ఫోన్ చేసి ఉంటుంది. మీకు అన్ని కాలేజీ వివరాలు ఇస్తారు. మీకు ఏ కాలేజీలో ఎంత ఫీజు అవన్నీ వివరాలు ఇస్తారు. 9256199299 ఫోన్ చేయండి. ఇది శ్రీధర్ ప్రతిష్టాన్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ యొక్క నెంబర్. వాళ్ళు మిమ్మల్ని గైడ్ చేస్తారు. ఇప్పుడు ఇగ్నైట్ వాళ్ళు అయితే మీకు స్కాలర్షిప్స్ ఇస్తున్నారు. సమ్ 93% దాటితే మొత్తం కాలేజ్ హాస్టల్ ఫ్రీ, సమ్ 90% దాటితే సమ్ ట్యూషన్ ఫీ మాఫీ. సో నీట్లో కూడా మీకు కొంత డిస్కౌంట్స్ ఉన్నాయి ఎకానమీ ఆధారంగా. నీట్లో జేఈలో కూడా అద్భుతమైన కోచింగ్ ఇస్తున్నారు. సుచిత్ర వాళ్ళు సుచిత్ర దగ్గర ఉండేటువంటి వాటిలో కోచింగ్ ఇస్తున్నారు. సుచిత్ర కాదు, మీకు జేఎన్టీ దగ్గర, జేఎన్టీ మెట్రో పక్కనే ఉంటుంది వాళ్ళ క్యాంపస్లో. ఆ నియర్ బై సమీపంలో అంత కిలోమీటర్ రేడియస్లో అన్నీ ఉంటాయి. సో దానిలో మీరు ఏ క్యాంపస్ ఉన్నారు, ఫీజు ఎంత, ఎక్కడ పెట్టనేటువంటి అన్ని విషయాలు మీకు స్క్రీన్ మీద నెంబర్కి ఇస్తున్నారు. 9256199299 దీనికి ఇస్తున్నారు. ఈ నెంబర్కు కాల్ చేయండి. ఈ నెంబర్ కాల్ చేస్తుంటే మీకు సవివరంగా వాటి వివరాలు తెలియజేస్తారు. ధన్యవాద్. భారత్ మాతా కీ జై.